హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు మనం మార్కెట్లు చూసుకున్నట్టయితే చాలా ఫాలింగ్లో అయితే మనకు కనిపించాయి. మనం నిన్న నైట్ ఒక వీడియో చేయడం జరిగింది, క్రూడ్ ఆయిల్ కొంటే కూడా ఎదురు డబ్బులు ఇస్తారు అని చెప్పేసి. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది పడిపోవడం అనేది, నెగటివ్లోకి వెళ్ళిపోవడం అనేది, ఈరోజు ఎక్స్పైరీ ఉన్న కాంట్రాక్ట్స్ అన్నీ నిన్న టోటల్ సెల్లింగ్ ప్రెషర్ వల్ల నెగటివ్లో కూడా వెళ్ళడం జరిగింది క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది. దానివల్ల వరల్డ్ వైడ్గా టోటల్ గ్లోబల్ ఎకానమీ అనేది అన్ని షేర్ మార్కెట్స్, అన్ని ఇండైసెస్ నెగటివ్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. దానివల్ల మనం ఎర్లీ మార్నింగ్ కూడా వీడియో పోస్ట్ చేయడం జరిగింది. సో రేపు బుధవారం రోజు మార్కెట్ అనేది ఎలా ఉండబోతుందో చూద్దామండి. దానికంటే ముందు మన వీడియోను మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. టెలిగ్రామ్లో, ట్విట్టర్లో మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఈరోజు సెన్సెక్స్ చూసుకున్నట్టయితే హయ్యెస్ట్గా 1011 పాయింట్స్ పడిపోయిందండి, 3.2% పడిపోయింది. 30,636 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ చూసుకున్నట్టయితే 280 పాయింట్స్ పడిపోయిందండి, 9,000 కంటే బిలో అయితే వెళ్ళిపోయింది. సో 8,981 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అనేది హయ్యెస్ట్గా 5.42% పడిపోయింది. సో 1,113 పాయింట్స్ అయితే ఫాల్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాపు, నిఫ్టీ స్మాల్ క్యాపు అన్నీ కూడా ఈరోజు టోటల్గా నెగటివ్లో అయితే ట్రేడ్ అవుతూ కనిపించాయి. నిఫ్టీ ఒక చార్ట్ చూసుకున్నట్టయితే ఈరోజు ఓపెనింగ్ ప్రైస్ కంటే బిలోనే ట్రేడ్ అయింది. సో ఓపెనింగ్ ప్రైస్ని టచ్ చేయడానికి కూడా ఈరోజు మనకి కనిపించలేదు. సో ఓవరాల్గా మార్కెట్ అనేది చాలా బేరిష్గా కనిపించింది. ప్రీవియస్ డే క్లోజింగ్ ఏదైతే ఉందో 9,261 అనేది, సో దానికంటే ఆల్మోస్ట్ 250 పాయింట్స్, 244 పాయింట్స్ బిలో ఓపెన్ అయ్యింది 9,016 పాయింట్స్ దగ్గర. సో అక్కడి నుంచి ఫర్దర్గా ఫాలో అవుతూ వచ్చిందండి. సో 2 డేస్ లో పాయింట్ చూసుకున్నట్టయితే 8,909 దగ్గర వరకు వచ్చింది. సో టోటల్గా ఫైనల్గానైతే 8,981 దగ్గర క్లోజ్ అయింది. సో 9,000 కంటే ఎబో వెళ్ళడానికి వన్ టైం ట్రై చేసిందండి, 9,044 దగ్గరికి వెళ్ళింది. కానీ 9,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపించింది. 1 మంత్ రిటర్న్స్ చూసుకున్నట్టయితే నిఫ్టీ 50ది 18% మనకి ఇక్కడ కనిపిస్తుంది. 1 వీక్ బ్యాక్ ఏదైతే ఉందో, ఈ 1 వీక్ గెయిన్స్ ఏదైతే ఉందో అది టోటల్గా ఇప్పుడు స్లగ్గిష్గా అయిపోయాయని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. 1 వీక్లో 0.63% అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇయర్ టిల్ డేట్ చూసుకున్నట్టయితే 26% నెగిటివ్గా ఉంది. 3 మంత్స్ రిటర్న్స్ కూడా 26% నెగిటివ్గా కనిపిస్తుంది. సో నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ చూసుకున్నట్టయితే డాక్టర్ రెడ్డి, ఇన్ఫ్రాటెల్, భారతీ ఎయిర్టెల్, హీరో మోటోకార్ప్, సిప్లా అనేది టాప్ గెయినర్స్గా కనిపిస్తున్నాయి. టాప్ లూజర్స్గా చూసుకున్నట్టయితే ఇండస్ ఇండియా బ్యాంక్ అనేది హయ్యెస్ట్ 12% లాస్ అయిందండి. బజాజ్ ఫైనాన్స్ అనేది 9% లాస్ అయింది. ఐసిఐసిఐ బ్యాంకు 8% లాస్ అయింది. జీల్ కూడా 8% లాస్ అయింది. హిందాల్కో 8% లాస్ అయింది. సో ఈరోజు ఓన్లీ ఫార్మా సెక్టార్ కాకుండా మిగతా అన్ని సెక్టార్లన్నీ నెగిటివ్గానే ట్రేడ్ అయ్యాయి. ఓన్లీ ఫార్మా సెక్టార్లో మంచి పాజిటివ్ మూమెంటం కనిపించింది. అరబిందో ఫార్మా అనేది మనం ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నాం, ఇది స్ట్రాంగ్ స్టాక్ అని చెప్పేసి, ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్ అని. ఈరోజు ఆల్మోస్ట్ 20% వరకు అరబిందో ఫార్మాలో ర్యాలీ అయితే మనకు కనిపించింది. సో కమింగ్ డేస్లో కూడా ఫార్మా సెక్టర్ అనేది చాలా మంచి ర్యాలీ చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి. సో 52 వీక్ లోస్ చూసుకున్నట్టయితే మనకి బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, ఐచర్ మోటార్స్, టెక్ మహీంద్రా కనిపిస్తూ ఉంటే 52 వీక్ హై దగ్గర డాక్టర్ రెడ్డిస్, సన్ ఫార్మా, సిప్లా, నెస్లే ఇండియా అనేటివి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూడండి, 3 కంపెనీస్ ఫార్మా సెక్టార్కి సంబంధించినవి, ఒక కంపెనీ వచ్చేసి ఎఫ్ఎంసీజీ సెక్టార్కి సంబంధించింది అని మనకి ఇక్కడ 52 వీక్ హై దగ్గర కనిపిస్తున్నాయి. ఫైనాన్స్ సెక్టార్ అనేది ఎన్బిఎఫ్సిస్, బ్యాంకింగ్ సెక్టార్ అనేది కమింగ్ డేస్లో ఈ ఇయర్ మొత్తము స్లగ్గిష్గానే ఉండే అవకాశాలు ఉందండి, అంటే లాగార్డ్గా ఉండే అవకాశాలు ఉంది. సో బ్యాంకింగ్ సెక్టార్కి ఇప్పుడు కాస్త దూరంగా ఉంటే బెస్ట్ అండి. సో నిఫ్టీ మిడ్ క్యాప్ 100లో టాప్ గెయినర్స్ చూసుకున్నట్టయితే ఇప్కా ల్యాబ్, గ్రాఫైట్, హెచ్ఈజీ, ఫ్యూచర్ రిటైల్, జుబిలెంట్ ఫుడ్స్. అదే టాప్ లూజర్స్ చూసుకున్నట్టయితే భారత్ ఫోర్జ్, ఎంఫసిస్, ఎన్బిసిసి, ఆర్బిఎల్ బ్యాంక్, M&M ఫైనాన్స్గా కనిపిస్తున్నాయి. సో స్మాల్ క్యాప్ 100 స్టాక్స్లో చూసుకున్నట్టయితే మనకి టాప్ గెయినర్స్ వచ్చేసి లారస్ ల్యాబ్స్, క్రెడిట్ అకౌంట్స్ అండ్ సోబా రిటైల్, ఎఫ్ఎల్ఎఫ్ఎల్, డిహెచ్ఎఫ్ఎల్ అనేవి టాప్ గెయినర్స్గా కనిపిస్తూ ఉంటే, టాప్ లూజర్స్ వచ్చేసి ఎంసీఎక్స్, అశోకా బిల్డ్కాన్, ఈక్విటాస్, ఉజ్జీవన్ ఫైనాన్స్, ఎన్సీసీ అనేవి టాప్ లూజర్స్గా కనిపిస్తున్నాయి. ఈరోజు ఎఫ్ఐఐ, డిఐఐ డాటా చూసుకున్నట్టయితే 2 సైడ్లు మనకి నెట్ సెల్లర్సే కనిపించారండి. ఎఫ్ఐఐస్ హయ్యెస్ట్గా 2,094 crores సేల్ చేస్తే, క్యాష్ సెగ్మెంట్లో డిఐఎస్ వచ్చేసి 68 crores అనేది సేలింగ్ అనేది కనిపించింది. మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇండియా విఐఎక్స్ అనేది పెరుగుతూ ఉంది. నిన్న చూసుకున్నట్టయితే 2% పెరిగింది, ఈరోజు చూసుకున్నట్టయితే 4% పెరిగిందండి. సో ఇండియా విఐఎక్స్ పెరుగుతుంది అంటే వాలిటాలిటీ పెరుగుతుందని అర్థం.
సో ఫర్దర్గా మార్కెట్లో ఇంకా పెద్ద ర్యాలీ ఇంకా పెద్ద ఫాలింగ్ అనేది అయితే బ్యాలెన్స్ ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది. మంత్లీ వైజ్గా చూసుకున్నట్టయితే ఏప్రిల్ మంత్లో టోటల్గా 5212 crores ఎఫ్ఐఐస్ సేల్ చేస్తే 3221 crores డిఐఎస్ సేల్ చేశారు. టోటల్గా చూసుకున్నట్టయితే 8433 crores వరకు నెట్ సెల్లర్స్గా మిగిలారండి. సో మనం లాస్ట్ డే చూసుకున్న రెసిస్టెన్స్ సపోర్ట్ పాయింట్స్ ఏదైతే ఉందో ఆ లైన్స్ చూసుకున్నాం కదండి. ఏప్రిల్ 17th ట్రేడ్ అయిన ఏదైతే హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ ఉందో దాని యొక్క డౌన్ లైన్ కంటే బిలో కనుక ట్రేడ్ అయితే మార్కెట్ అనేది ఫర్దర్గా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనేది అయితే మనం చెప్పుకోవడం జరిగింది. సో దానికంటే డౌన్గా ఈరోజు ఓపెన్ అయ్యింది, అలాగే డౌన్లోనే క్లోజ్ అవడం అయితే జరిగింది. సో మనకి హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్లోని రివర్సల్ అనేది అయితే ఇప్పుడు స్టార్ట్ అయిందని కనిపిస్తూ ఉందండి. సో ఇది ఫర్దర్గా ఇంకా ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో బ్యాంకింగ్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే మన ఫిబోనసీ రిట్రేస్మెంట్లో సెకండ్ లైన్లోకి వెళ్ళి సెకండ్ పొజిషన్లోకి వెళ్ళి సస్టైన్ కాలేకపోయిందండి 2 days అక్కడ ట్రేడ్ అయినా కూడా. సో ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ ఏదైతే ఉందో 19,988 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపించింది. సో దానికంటే ఈరోజు బిలోనే ఓపెన్ అయ్యింది, దానికంటే బిలోనే క్లోజ్ అవ్వడం కూడా కనిపించింది. సో ఇది కూడా ఫర్దర్గా చాలా షార్ప్ ఫాలింగ్ అయితే కనిపించే అవకాశాలు ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా రెండింట్లో కూడా నెగటివిటీ అనేది అయితే కనిపిస్తుంది. సో ఆప్షన్ చైన్ డేటా చూసుకున్నా కూడా పుట్ రైటర్స్ అనేవాళ్ళు అన్వైండింగ్ అవుతూ ఉన్నారు. కాల్ రైటర్స్ ఫర్దర్గా అప్పర్ సైడ్ 9,400 9,500 సైడ్ కాల్ రైటర్స్ అనేది అక్యుములేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీనివల్ల మనకి ఇండికేషన్ ఏం తెలుస్తుంది అంటే మార్కెట్ అనేది 9,000 కంటే ఎబోవ్ వెళ్ళడం చాలా కష్టంగా ఉంది అనేది అయితే మనకు కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ టోటల్గా నంబర్స్ అయితే అక్యుములేషన్ ఎక్కడ ఎక్కువగా కనిపించట్లేదు. సో దీనివల్ల మనము దీన్ని ఏ రకంగా కూడా క్యాలిక్యులేట్ చేయడానికి అయితే వీల్లేదు. సో బ్యాంక్ నిఫ్టీ అనేది మాత్రం నిఫ్టీతో అనుగుణంగానే నిఫ్టీ 3% 4% పడిపోతే కనుక దాంతో 1 to 2% ఎక్కువగానే బ్యాంక్ నిఫ్టీలో ఫాలింగ్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఈరోజు గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే అన్నీ నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయండి. ఆసియా మార్కెట్స్ చూసుకున్నా కూడా, యూరోపియన్ మార్కెట్స్ చూసుకున్నా కూడా 3 to 4% వరకు నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. ప్రస్తుతానికి డౌ జోన్స్ అనేది 2.66% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది, 630 పాయింట్స్ పడిపోయింది. సో నాస్డాక్ అండ్ S&P 500 కూడా యూఎస్ మార్కెట్స్ అనేవి నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ చూసుకున్నట్టయితే మే కాంట్రాక్ట్స్ వచ్చేసి $5.78 దగ్గర మనకి ఇక్కడ బ్యారెల్ రేట్ అయితే కనిపిస్తుంది, మే కాంట్రాక్ట్స్ ఇవి. సో అమెరికా అనేది సౌదీ నుంచి వచ్చే ఇంపోర్ట్స్ని బ్యాన్ చేద్దామని చెప్పేసి ఆలోచనలో ఉన్నారండి. సో సౌదీ నుంచి ఇంపోర్ట్ బ్యాన్ అనేది మరి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ని కాపాడగలుగుతుందా అనేది మనం చూడాలి. ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రొడక్షన్ కట్ అయితే కనిపిస్తూ ఉంది. రష్యా చూసుకున్నా, యూఏఈ చూసుకున్నా, కువైట్ చూసుకున్నా, సౌదీ అరేబియా చూసుకున్నా కూడా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ కంటే మేలో ప్రొడక్షన్ కట్ అయితే ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. సో ఇది క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ని కాపాడగలుగుతుందా? సో క్రూడ్ ఆయిల్ మెయిన్ కన్సంప్షన్ వచ్చేసి ఏవియేషన్ సెక్టార్లో ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్లో నుంచి ఫ్లైట్స్ అనేవి టోటల్గా స్టాప్ అయ్యాయి. సో మార్కెట్స్ అనేవి ఎక్కువగా అసలు ఏమీ బిజినెస్ అనేది రన్ కావట్లేదు, ప్రొడక్షన్ అనేది ఎక్కడగా లేదు. నార్మల్గా పీపుల్ కూడా యూజ్ చేయట్లేదు, ఎటువంటి పెట్రోలియం ప్రోడక్ట్స్ని యూజ్ చేసే పరిస్థితుల్లో లేరు, బయటకు వచ్చే పరిస్థితుల్లో లేరు. టోటల్గా కంట్రీస్ అన్నీ లాక్డౌన్ పీరియడ్లోనే ఉన్నాయి కాబట్టి క్రూడ్ ఆయిల్ కన్జంప్షన్ అనేది చాలా చాలా తగ్గింది. సో దానివల్ల ఫర్దర్గా ఇది ఇంకో 2-3 months వరకు టైం తీసుకోవచ్చు పికప్ కావడానికి, బిజినెస్ అనేది పికప్ అవడానికి. సో ఎప్పుడైతే ఏవియేషన్ సెక్టర్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు క్రూడ్ ఆయిల్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో అప్పటి వరకు ఇందులో ఇదే ఫాలింగ్ అనేది అయితే కనిపించే అవకాశాలు ఉందండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.